अंदर सपोर्ट करना अंदर सपोर्ट मत दिल में कहते हैं तो बोलो इंशाल्लाह जमीन डालने का नहीं आने वाला काम को बोल को सच्चे नहीं दुआ करो अल्लाह में दुआ दो भरोसा दो इंशाल्लाह ऑनर है तो हमें लगता नहीं कहते अब एक कॉन्फ्रेंस में किसी के काम करने नहीं सार का नाम है तो అదేవిధంగా కొందరు వైసీపీ నాయకులు బహుశా జిల్లా అధ్యక్షుడు నేను మాట్లాడటం కూడా పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు అడితే నెల్లూరు దాంట్లో మేము డెవలప్ చేసాం నారాయణ ఏం డెవలప్ చేయలేదు అని చెప్పడం జరిగింది. అది అందరూ నవ్వుకుంటున్నారు. నారాయణ సార్ ఏం డెవలప్ చేయలేదు, అంతా మా వైసీపీ ప్రభుత్వంలోనే చేసి అంటే వాళ్ళే ఈ సిమెంట్ రోడ్లన్నీ వేసినట్టు, వాళ్ళే ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చినట్టు, వాళ్ళే సంగం బ్యారేజ్ వాటర్ లైన్ తెచ్చినట్టు, వాళ్ళే షాదీ మంజిల్ కట్టినట్టు, వాళ్ళే బారా షాహిద్ దర్గా డెవలప్ చేసినట్టు, వాళ్ళే అన్నా క్యాంటీన్స్, వాళ్ళే నెక్లెస్ రోడ్, ఇవన్నీ అసలు చెప్పుకోవటానికన్నా గమ్మునుండాల, చెయ్యనప్పుడు గమ్మునుండాల. రాజకీయం తెలిసిన వాడు అనుభవం ఉన్న వాళ్ళు ఏమంటారంటే చేయనప్పుడు గమ్మునుంటారు, అది చేస్తాం ఇది చేస్తాం ఫ్యూచర్లో చెప్తారు. కానీ ఏమీ చేయకుండానే అవన్నీ మేం చేసామంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారు. వాళ్ళు ప్రజలు అంటే ప్రజలకు అన్నీ తెలుసండి. ప్రజలు ప్రతిదీ తూకం వేస్తున్నారు. 2014-19 దాకా నెల్లూరులో ఏం పనులు జరిగినాయి, 2019 నుంచి ఈరోజు దాకా ఏం జరిగినాయి అంటే టీడీపీ ప్రభుత్వం ఏం జరిగినాయి, ఈ ప్రభుత్వం ఏం జరిగినాయి తూకం వేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు అందరూ టీవీలో చూస్తున్నారు, వాట్సాప్లో చూస్తున్నారు, రియల్గా కంటితో చూస్తున్నారు. అసలు ఎండ్ టు ఎండ్ రోడ్ అనే కాన్సెప్ట్ ఎవరికి ఉందో ఎవరికి లేదు. తీసుకొచ్చింది నేనే. అసలు ప్రతి ఇళ్లలో బాత్రూమ్ నుంచి, టాయిలెట్స్ నుంచి, బాత్రూమ్ నుంచి వాటర్ అంతా భూమి లోపల బయటకు వెళ్ళిపోవాలా, ఎక్కడ ఎండ్ కాలువల్లో ఉండకూడదు అని ఎవరు తీసుకొచ్చారు? నేనే. అసలు సంగం బ్యారేజ్ నుంచి నీళ్లు జమ్మని ఎవరైనా చెప్పారా? వీళ్ళు ఏమైనా చెప్పారా చెప్పండి. అసలు వాళ్ళకి ఆలోచన ఉందా? ఎంతసేపటికి పెన్నా బ్యారేజ్ పెన్నా నీరు పక్కన ఉంది, అక్కడి నుంచి నీళ్లు డ్రా చేయటం. ఎండాకాలం అక్కడ నీళ్ళు కిందకి వెళ్ళిపోతే ఆ బురద నీళ్ళు వస్తుంటే పర్వాలేదు, నెల్లూరు సర్దుకుంటారు, అడ్జస్ట్ అవుతారు. ఎందుకు అడ్జస్ట్ కావాలండి? పక్కన సోమశిల డ్యామ్ ఉంది, సంగం బ్యారేజ్ ఉంది, అవసరమైతే సోమశిల డ్యామ్ నుంచి తెచ్చుకునేది. ఏమవుతుంది? సోమశిల డ్యామ్ ఉంది, అక్కడి నుంచి ఎక్కడికెక్కడికో నీళ్ళు పోతున్నాయి. పోయేటప్పుడు తాగటానికి నెల్లూరు సిటీకి చక్కటి నీరు తెచ్చుకోవచ్చు. సోమశిల డ్యామ్ నుంచే లైన్ వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. బట్ సంగం బ్యారేజ్లో పుష్కలంగా 365 రోజులు ఉండగా అక్కడ తెచ్చా. అసలు ఆ కాన్సెప్ట్ వీళ్ళు ఎప్పుడన్నా ఆలోచించారా? వాళ్ళకి ఎవరైనా ఆలోచన ఇచ్చిందో చెప్పండి. మన స్వర్ణాల చెరువు ఉంది, దాన్ని మంచి నెక్లెస్ రోడ్డుగా తయారు చేయాలని ఎవరికన్నా ఆలోచన వచ్చిందా? ఏ వైసీపీ నాయకుడికైనా వచ్చిందా? పని మేము చేసి పెట్టాం, ఫేజ్ 1 చేసాం, ఫేజ్ 2 చేయాలా, ఫేజ్ 3 చేయాలా? ఆలోచన ఎలా ఉండాలంటే అండి, ఒక నాయకుడికి ఆలోచన. మనకు భారతదేశంలో అనేక రాష్ట్రాలలో హైదరాబాద్ లాంటి నెక్లెస్ రోడ్లు ఉన్నాయి.